హాయ్ హలో అందరూ నమస్తే. 164 సీట్లు వచ్చినా కూడా కూటమిలో ఆనందం అనేది లేదు. పదే పదే అదే భయం. జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రానివ్వకుండా చేయడానికి మనం ఏం చెయ్యాలి అనే దాని మీదే ఫోకస్ పెట్టారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా భయం ఉందనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా 2000 అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రావద్దు, ఎవరు వచ్చినా పర్వాలేదు అనే ఆలోచనలో ఉన్నాడు తప్పితే నేను అధికారంలోకి రావాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా చేసినట్టు కనపడదు. ఇప్పుడు మరొకసారి మోదీ సభా వేదికగా 2 అంశాలకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొదటిది నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే అంతకుముందు నరేంద్ర మోదీ గారి పర్యటన ఉంది అనగానే, అది కూడా రాయలసీమ ప్రాంతంలో పెడుతున్నారు అనగానే జగన్మోహన్ రెడ్డిని వేసుకుంటూ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అందించాడు, నారా లోకేష్ దగ్గర అవుతున్నాడు, సో వీళ్ళ డైరెక్షన్లోనే అక్కడ స్పీచ్ ఉండవచ్చు అనేటువంటి చాలామంది కామెంట్ చేశారు. ఏకిపారేస్తారని. ఏకిపారేసింది ఇంకేదో చేసింది ఏమీ లేదు. అక్కడ నరేంద్ర మోదీ గారు జగన్ గారి జోలికి అసలు పోలేదు. వాళ్ళు ఏం మీటింగ్ పెట్టుకున్నారు, ఆ జిఎస్టీకి సంబంధించి ఏంటి అనేటువంటి అంశాలు, వీళ్ళ కూటమి ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఏంటనే ఆ అంశాల గురించే ప్రస్తావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మేము జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉంటాం, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ మాకు ఉంది అనేటువంటి ఒక సిగ్నల్ అయితే అక్కడ వచ్చింది. అదొక పాయింట్. రెండవది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఏంటి ఆ మాట అన్నది ఒక్కసారి వినండి. ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఇబ్బందులున్నా మిమ్మల్ని ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా? 15 సంవత్సరాలు కలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఈ సభ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటి అని ఎంతసేపు వీళ్ళు మాకు పాలన గురించి ఆలోచన లేదు, మేము ఇచ్చినటువంటి హామీల గురించి ఆలోచన లేదు, మేము దాని గురించి ఆలోచన చెయ్యం, మేము చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అనేది మేము ఆలోచిస్తామని చెప్పి అందులో భాగంగా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతున్నారే తప్పితే పాలన మీద దృష్టి పెట్టలేదు అనడానికి కూడా ఎగ్జాంపుల్ ఇదే సభ వేదికగా. ఇక్కడ నరేంద్ర మోదీ గారి ముందు మీరు మాట్లాడాల్సింది ఏంటి? ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామనో 15 సంవత్సరాలు మనం కలిసి ఉంటామన్నది కాదు. పోలవరం ఎత్తు తగ్గించాలనే అంశం గురించి ఏమైనా మాట్లాడారా? అది మాట్లాడలేదు. విభజన అంశంలోని విభజన చట్టానికి సంబంధించి రాష్ట్రం విభజించినప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి కదా, వాటి పరిష్కారం చెయ్యండి అని చెప్పి ఏమైనా అడిగినారా? అడగలేదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి రాకూడదు. విశాఖ కార్మికులకు సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి మనం ఏమన్నా మాట్లాడామా? దాని గురించి మనం మాట్లాడలేదు. పోనీ వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు కల్తీ వ్యవహారం జరిగింది ఇక్కడ, వాళ్ళకు ఒక క్లారిటీతో మనం కూటమిగా ఉన్నాం కదా, సిబిఐ ఎంక్వైరీ ఏపిస్తానని ఈ సభా వేదిక నరేంద్ర మోదీ గారి ముందు మేము చెప్తున్నామని చెప్పి ఏమైనా చెప్పారా? అదే లేదు. ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవి ప్రస్తావించకుండగా మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అని అంటున్నారు. అంటే ఈ 15 సంవత్సరాలు మీరు చంద్రబాబు లోకేష్ ముగ్గురు కలిసి ఉండవచ్చు, కానీ మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు మీకు తోడుగా ఉంటారన్న గ్యారెంటీ ఏమన్నా ఉందా? లేదు కదా. ఎందుకంటే మీ నిర్ణయాల కారణంగా. ఇప్పుడు చూడండి, ఉందో లేదో మీకే అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి, మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులు కావాలా? మీ కమ్మలకి, మీ టీడీపీ పార్టీకి దెబ్బలు మీరు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి తెల్లాల పక్కన దాక్కొని దుప్పట్లో దాక్కొని ఊళ్ళో వదిలిపెట్టి మెడ్రాస్ హైదరాబాద్ పారిపోతే పవన్ కళ్యాణ్ కోసం మీ ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావు ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం ఊళ్ళో వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన కోరం మీది, రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన పార్టీ మీది. మిమ్మల్ని నిలబెడితే మీరు ఇది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఆయనకు సపోర్ట్గా కాపులు ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు విని ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడానికి కష్టపడ్డ తర్వాత వాళ్ళకు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు నెల్లూరులో ఒక ఇష్యూ జరిగింది, లక్ష్మీనాయుడికి సంబంధించి, హరిప్రసాద్ చౌదరికి సంబంధించి. అది వాళ్ళిద్దరి మధ్య కుటుంబాల మధ్య తగాదని చెప్తున్నారు, ఓకే. కానీ ఇక్కడ వీళ్ళు చూస్తేనేమో అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్లు, నాయకులు అందరూ వచ్చి ఏ రకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారనే విషయాలు చెప్తా ఉన్నారు. దీనిపైన ప్రశ్నించడంటే లేదు మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటామంటారు. అది కదా సమస్య పరిష్కారం కావాల్సింది. ప్రతిసారి మమ్మల్ని కాపులు టార్గెట్ చేసి చంపుతారా? ముగ్గురు మనుషుల్ని ఫార్చునర్తో గుంపి చంపాలని చెప్పి చూశారని చెప్పారంటే అతనికి చట్టం మీద ఏం గౌరవం ఉంది? అంటే మీ ప్రభుత్వం ధైర్యమేగా. 2 కులాలకు సంబంధించిన చర్చ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి.
కింద కార్యకర్తల్ని సమన్వయపరుచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి లీడర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అదేం మనం ఇవ్వడం లేదు. ఇది ఏమన్నాడు కానీ మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం. దేనికోసం? ప్రజల కోసమా? ప్రజల కోసమైతే ఇవన్నీ ఏంటి మళ్ళీ అనేటువంటి చర్చ ఆటోమేటిక్గా వస్తుంది కూడా. మీ వెనక ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నాయకులే మిమ్మల్ని గెలిపించాలి, మీ మాట వినాలన్నటువంటి వాళ్ళే ఈరోజు తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అండ్ అదేవిధంగా అభిమానుల పరిస్థితి చూడండి. వచ్చిన తర్వాత జై కూటమి అంటే జై కూటమి అన్న కానీ పొత్తులో లేనప్పుడు ఒకటి గుర్తించుకోవాలి. మీరు టీడీపీని విమర్శించారు, మేము విమర్శించాం, కానీ మీరు కలిసిపోయారు. కానీ మాతో టీడీపీ ఎప్పుడు కలవలేదు. లోకల్ లీడర్స్ ఎవ్వరు మాతో కలవలేదు. ఆ పగలు ప్రతీకారాలు మా మీద తీర్చుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. మీరు కలిసిపోవాలని చెప్పి మీ మీద హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు కార్యకర్తలు. మీ పార్టీకి మాకు కష్టం వచ్చింది మహాప్రభు అంటే అది మీ పర్సనల్ ప్రాబ్లం. ఇదే స్టోరీ. ఒకప్పుడు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఒక ట్రెండింగ్ గర్ల్ జనసేన కోసం ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు. కానీ ఆమె కష్టం వచ్చింది. ఆమె భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించేసేది. కానీ జనసేన ఏం చేసింది? ఈ రోజు దగ్గర న్యాయం జరిగింది. ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయినా కానీ ఆమెకి న్యాయం జరగలేదు. ఆమె భూమి ఇంకా ఆక్రమణలో ఉంది. పాపం వెనక ముందు ఎవరు లేదు. ఒక ఇట్లాంటివి చాలా ఉన్నాయి. జనసేన పార్టీకి సంబంధించి, టీడీపీ పార్టీకి సంబంధించి, ఇద్దరి మధ్యలో గొడవలకు సంబంధించి చాలా ఉన్నాయి. కార్యకర్తలు అంటే మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడేటువంటి కార్యకర్తలు మాకేం న్యాయం జరగట్లేదు, నువ్వు ప్రజలకేం న్యాయం చేస్తావని ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. ఇంకా నేను నమ్మాలా అని. అండ్ అదేవిధంగా మంత్రులకు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారికి మంత్రి నారాయణ గారికి మధ్య ఒక వివాదం. నీ శాఖలో జరిగింది మాకు తెలియదా, నా శాఖలో జరిగింది నీకు తెలియదా, ఇట్లా ఒకరి శాఖలో నుంచి ఒకరికి తెలుసని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏం జరుగుతున్నట్టు ఇక్కడ? అంటే ప్రజలను మీరు మోసం చేస్తున్నారని మీకు మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. దీని గురించి మనం మాట్లాడామా? ఇది జరుగుతుంది కదా సార్, మరి దీని గురించి మాట్లాడండి, చెప్పండి అంటే నేను 15 సంవత్సరాలు కలిసి ఉంటా. మీరు సీజ్ ద షిప్ అన్నారు. అదే రేషన్ బియ్యానికి సంబంధించి ఇప్పుడు మరి దేశం వేరే వేరే దేశాలకు తరలిపోతూ ఉంది రేషన్ బియ్యం. మరి దాని గురించి మాట్లాడించారంటే లేదు, నేను 15 సంవత్సరాలు కలిసి ఉంటా. గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే కాపులమంతా సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్నాడు. ఇప్పుడు మీరు కాపులు లేరా, కాపులు రోషం లేదా, మీరు సపోర్ట్ చేయరా, కనీసం కులమన్న చూడరా అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఆ జెండా మోయండి, ఈ జెండా మోయండి, వంత దండించుకోండి, వీంత కొట్టించుకోండి, వంత చంపించుకోండి అని చెప్పి ఇదే జరుగుతుంది. కానీ మీరు తీసుకుపోయి వాళ్ళ జెండాలో మోపిస్తున్నారు. కానీ ప్రత్యేకంగా మాకు వచ్చింది ఒరిగింది ఏముందని చెప్పి అంటూ ఉన్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉంటే నేను 15 సంవత్సరాలు కలిసి ఉంటా. సో ఇట్లాంటి పరిస్థితులను వాస్తవానికి ఇక్కడ. సో మీరు 15 సంవత్సరాలు ఉంటాం, 30 సంవత్సరాలు ఉంటాం అంటే మీరు కలిసి ఉండొచ్చు. మీ వెనక ఉన్న వ్యక్తులు మీకు సపోర్ట్ చేయాలి. వాళ్ళు ప్రజల్లో తిరిగి ప్రచారం చేసి వీళ్ళు వస్తే మనకు న్యాయం జరుగుతుందని చెబితేనే మీరు అధికార పీఠంలో కూర్చుంటారు. మీరు ముగ్గురు కలిసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనుకుంటే అది మీ భ్రమ. మీరు ఒక్కరే ఉండి ప్రజలకు మేలు చేయండి, అందరికి న్యాయం చేయండి, ఎవరి సపోర్ట్ లేకపోయినా గెలుస్తారు. ఒక జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం మేము ఇన్ని జరిగినా కూడా మేము కలిసే ఉంటాం అనే మాట తప్పితే మీకు వేరేది లేదు. ఆ భయం పుట్టించిన వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్సీపీ కానీ సోషల్ మీడియా వేదిక కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారి ముందే రాష్ట్ర ప్రయోజనాల అజెండాకి సంబంధించి మాట్లాడారని చెప్పి ఒక పెద్ద వీడియో కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. ఇటు చూడండి. ఇది నరేంద్ర మోదీ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి క్రమంలో నరేంద్ర మోదీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అడిగినటువంటి ప్రశ్నలు అవి. మాకు పోలవరం అంశానికి సంబంధించి కానీ, విభజన చట్టాలకు సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ కంప్లీట్గా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించే మా ఎజెండా, ఇది తప్ప వేరేది ఉండబోదు, దీనికోసం మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి అని చెప్పి డైరెక్ట్గా కుండబద్దలు కొట్టేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడలే. నాకు వాళ్ళ సపోర్ట్ కావాలి, వీళ్ళ సపోర్ట్ కావాలి మేము అడగలే. మీరు ముగ్గురు ఉన్నారు, 164 సీట్లు వచ్చినాయి, మీ వల్లే కేంద్రంలో నడుస్తుందనేటువంటి కూడా మీరే చెప్పుకుంటున్నారు. చక్రాలు తిప్పుతారని ఏం ఉపయోగం చెప్పి ఏం సాధించినట్టు చెప్పండి. పదే ఒకటే భయం, జగన్ అనేటువంటి భయం. చంద్రబాబు అదే, లోకేష్ అదే, వాళ్ళ పత్రికలు అదే, పవన్ కళ్యాణ్ అదే. ప్రతి ఒక్కరు కూడా జగన్ రానియకూడదు, దానికోసం తన్నినా, కొట్టినా, తిట్టినా, నరికినా, చంపినా కలిసి ఉన్నాం. బాలకృష్ణ గారు చిరంజీవి గారిని తిట్టినా కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి పోయినాడు, మేనేజ్ చేసినాడు అంతే. దాంతో సైలెంట్. ఏందన్నా ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు అడిగితే 15 సంవత్సరాలు కలిసి ఉండాలి మనం, ఇదే డైలాగ్. సో ఈ డైలాగ్కు విసిగి చెందిపోయారు వాళ్ళ పార్టీ నాయకులు. రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వేరే వాళ్ళకి ఆశయాలు అనేవి ఉంటాయి కదా. ఈయన ఉదయం చెగువేరా అంటాడు, మధ్యాహ్నం సవార్కర్ అంటే, రాత్రి సనాతన ధర్మం అంటాడు. ఆ సిపిఎం నాయకులు చెప్పినట్టు
ఈయన మాటలు మారుస్తూ ఉంటారు. కానీ అందరూ అట్లనే ఉండరు కదా. పవన్ కళ్యాణ్ అభిమానించిన వాళ్ళు అందరూ అట్లా ఏం లేరు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు ప్రజలకు సేవ చేయాలనేటువంటి తపన అందరికీ ఉంది. సో వాళ్ళ గురించే పట్టించుకున్నప్పుడు ఇంకా రాష్ట్ర ప్రజల గురించి ఏం పట్టించుకుంటాడని ఆ కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నారు. కూటమిలో భయం అనేది ఉంది. ఆ భయం పుట్టించిన వాడు జగన్మోహన్ రెడ్డే. ఈ ఒక్క సభ ఎగ్జాంపుల్ సరిపోదా? జగన్మోహన్ రెడ్డి వైపు మోదీ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాకుండా అడ్డుకోవడానికి వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ పాలనను పక్కన పెట్టారు. ఆ భయం అనేటువంటి వాళ్ళ మాటలో కనిపిస్తుంది అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో గట్టిగా జరుగుతూ ఉంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.